బ్యాంకులో నగదు లేక రాష్ట్రంలో రైతులు అల్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రెండో శాఖను ఆయన ప్రారంభించారు. బ్యాంకులలో నగదు కొరతతో రాష్ట్రంలో రైతులు అల్లాడుతున్నారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సహకార బ్యాంక్ రెండో శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, ధర్నాలు చేపడుతున్నారన్నారు. రబ్బీలో రాష్ట్రంలో 60 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 6,000 కోట్లు వెచ్చించి 40 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. పెట్టుబడి రాయితీ 4వ విడత రుణమాఫీ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమయ్యాయి. ఈసారి అన్నదాతల ఖాతాలో డబ్బులున్నాయి. బ్యాంకులో నగదు లేక వాటిని తీసుకునే దుస్థితి నెలకొందని, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో గిరిజన రైతులు అప్పు చేసి ఖరీఫ్ పంట సాగిస్తున్నారని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. దుకాణ యజమానులకు అప్పుల చీటులు రాయాల్సి వస్తుందన్నారు. ఫలితంగా మిత్తి భారం వారిపై పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి 5 నుండి 6,000 కోట్లు నగదును వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రులను వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని హరీష్ రావు అన్నారు. ఈసారి పంటకు కనీస మద్దతు ధర పెంచడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రైతుల యొక్క ఇబ్బందులను గమనించాల్సిన అవసరం ఉంది. రెండవ పంట వేసంగి పంట చాలా బాగా పండింది తెలంగాణ రాష్ట్రంలో. మిషన్ కాకతీయ చెరువులు, రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంటు ఫలితంతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే ఎలాంటి గన్ని బ్యాగులు కానీ, లారీలు కానీ, టార్పలిన్ కవర్లు కానీ, మార్కెటింగ్ సెంటర్లు కానీ అసౌకర్యం లేకుండా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దాదాపు 6,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది. రైతులు బ్యాంకుల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొంటలేవు, సంచులు దొక్కలేవు, లారీలు వస్తలేవు అని ధర్నాలు చేస్తే, ఇంత పంట పండినా వడ్లు కొన్నాము, లారీలకు ఇబ్బంది లేవు, సంచులకు ఇబ్బంది లేదు, పేమెంట్కి ఇబ్బంది లేదు. కానీ బ్యాంకుల్లో నుంచి డబ్బులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. మొదటిసారి వర్షాకాలం వచ్చింది, వానకాలం పంట పెట్టాలి, రైతు దుక్కి దున్నాలి, కూళ్ళకు డబ్బులు ఇవ్వాలి, విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి. ఈసారి మంచి బిగినింగ్, గుడ్ సీజన్తో బిగిన్ అయింది. వర్షాలు కూడా తొందరగా స్టార్ట్ అయినాయి. ఆశాజనకమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నది. నెల రోజులైంది, నెల రోజుల నుంచి కనీస స్పందన లేదు కేంద్రం నుంచి. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారితో నేను మనవి చేసేది ఏంటంటే, దయచేసి ఈ విషయంలో మీరు దృష్టి పెట్టండి.